పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనకు తగ్గట్లుగా సాంప్రదాయ కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశామన్నారు జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన కబడ్డీ టీంలతో వీరవాసరంలో కబడ్డీ పోటీలు నిర్వహించామన్నారు. సాంప్రదాయ క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తామంటున్నారు జయప్రకాష్ నాయుడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. సంక్రాంతి అంటే కోడిపందాలు కాదు, సాంప్రదాయ క్రీడలు అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంకి చెందిన జనసేన పార్టీ జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు. ప్రస్తుతం మనం వీరవాసరంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోడిపందాల వైపు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మాట్లాడినట్టుగా కోడిపందాలే కాదు సాంప్రదాయ క్రీడలు కూడా మేము ఎంతో విలువిస్తున్నాం అంటూ కూడా వీరవాసరంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి కబడ్డీ పోటీల దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఎంతో ఉత్సాహంగా పలు జిల్లాల నుండి వచ్చినటువంటి కబడ్డీ క్రీడాకారులు ఇక్కడ పోటీ పడుతున్నారనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు వచ్చారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరవాసరం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు ఉన్నారు. ఏంటండి, నిన్నే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, సంక్రాంతి అంటే కోడిపందాలే కాదు కేవలం జోదంగానే చూడొద్దు అంటూ కూడా. అంటే ముందే పార్టీలో డిస్కస్ చేసుకుని ఇటువంటి పెట్టారా, లేకపోతే ఎట్లా వచ్చింది ఆలోచన? అలాంటి ఆలోచన అంటే అందరూ కోడిపందాలే జోదమే కోడిపందాలు అని చెప్పి అంటున్నారు. కానీ అది సాంప్రదాయంగా వచ్చిన క్రీడే కోడిపందాలు. దాన్ని కొంతమంది జోదంగా మార్చుకుని కొంతమంది ఏదో లభ్యపడుతున్నారు తప్ప అది కోడిపందాలు కూడా ఒక సాంప్రదాయమే. కానీ సాంప్రదాయంలో ఎన్నో క్రీడలు మనుగడ పోయినాయి. వాటిని వెలికి తీయాలన్నదే నా భావన. నా మనసులో ఉన్నదే కళ్యాణ్ గారు కూడా అన్నారన్నదే మేము కూడా ఆనందంగా ఉంది. నిన్న ఆయన స్పీచ్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో అన్న దాంట్లో ఏం లేదు. మేము 3వ తారీఖు నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించడం మొదలుపెట్టాం. అది స్టేట్ ఛాంపియన్షిప్ కబడ్డీ మహిళా కబడ్డీ 4 రోజులు రన్ అయింది. తర్వాత స్టేట్ వాలీబాల్ టోర్నమెంట్ 3 రోజులు రన్ అయింది. మళ్ళీ స్టేటు కబడ్డీ జెంట్స్ అవి 3 రోజులు ఇప్పుడు రన్ అవుతున్నాయి. అది రన్ అయిన తర్వాత మనకు నేషనల్కి సెలెక్ట్ అయిన లేడీస్ టీము 13వ తారీఖు ఫైనల్ ఆడుతుంది లేడీస్. అలాగే జెంట్స్ కూడా స్టేటు టీము ఫైనల్ ఆడుతుంది 13ని. అలాగే మెగా ముగ్గులు పోటీలు పెట్టాము. అది దాదాపుగా 500 నుంచి 600 మంది పాల్గొంటారు. అది వీరవాసరం గ్రామం అంతా ముగ్గులు వేయించే. కబడ్డీ ప్లేయర్స్ ఎక్కడెక్కడ ఏ ఏరియాల నుండి వచ్చారండి, ఏ జిల్లాల నుండి వచ్చారు? 26 జిల్లాల నుంచి వచ్చారండి. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి వచ్చారు. 26 టీముల్లోనూ అది విజయనగరం మొదటి బహుమతి తీసుకుంది. 2వ బహుమతిగానేమో ఎన్టీఆర్ జిల్లా గెలిచింది. అలాగే థర్డ్ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా అంటే కోడిపందాలు, గుండాట, పేకాట అనేది నడుస్తుంది. ఇప్పుడు దాన్ని కొద్దిగా మార్పు చేస్తూ మీరు ఈ విధంగా కబడ్డీ పోటీలు కానీ లేకపోతే వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు అనుకోవచ్చా? సాంప్రదాయాన్ని మర్చిపోయిన ప్రజలకి ఇవన్నీ ఏంటంటే కబడ్డీ అన్నది ప్రతి చిన్న కుగ్రామమైన ప్రతి గ్రామంలో కూడా 2 టీములు 3 టీములు ఉండేవి. అలాంటి గేమ్ని మరుగున పడడం నాకు కూడా ఎప్పటి నుంచో నచ్చలేదు. లాస్ట్ ఇయర్ చేసాము. అప్పటికప్పుడు చేయటం వల్ల ఇన్ని కార్యక్రమాలు చేయలేకపోయాము. అందుకనే జనవరి 3 అంటే 1, 2 వచ్చేటప్పటికి నాయకులందరూ కొద్ది బిజీగా 1వ తారీఖు గొడవ, 2వ తారీఖు అన్న దాని మీద 3rd నుంచి మొదలుపెట్టాము. 3rd నుంచి 13 వరకు రన్ అవుతుంది. 14, 15, 16 కామనే కాబట్టి ఆ సాంప్రదాయాన్ని దాని రకంగా చేయడానికి నిర్ణయించుకున్నాం. అమ్మ, ఏంటి మీరు కబడ్డీ ఎంజాయ్ చేస్తున్నారా, కోడిపందాలు ఎంజాయ్ చేస్తారా? అంటే దేని స్పెషాలిటీ అది ఉంటుంది. ఇప్పుడు కబడ్డీ స్పెషాలిటీ కబడ్డీ ఉంటుంది. ఇదివరకు అంటే స్కూల్స్లో కానీ దాని ప్లే గ్రౌండ్స్ ఉంటూ అలా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేవారు. ఈ మధ్యకాలంలో అలాంటివి తగ్గిపోతున్నాయి. ఇలాంటివి ఉండడం వల్ల స్టూడెంట్స్ అన్నది కూడా బాగా ఎంకరేజ్గా ఫీల్ అవుతూ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. కోడిపందాల దగ్గరికి వచ్చేసరికి దాని స్పెషాలిటీ దాన్ని ఆ 3 days ఎంజాయ్ చేయడానికి కోడిపందాలు ఉంటుంది. ఇది త్రూ అవుట్ ద ఇయర్ స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ ఇన్స్పైర్ అవ్వాలని ఇలాంటి మా అన్నయ్య పెట్టడం చాలా జరిగింది. సరే, ఏంటి ఎన్ని రోజులు ఈ కబడ్డీ పోటీలు, మరి ఖర్చు ఏంటి, దూరాభారాలు, ప్రయాసాలు ఎట్లా మరి ఇదంతా? స్పాన్సర్స్లు కూడా ఎవరు కనపట్లేదు ఇక్కడ, పెద్ద పెద్ద యాడ్లు ఏం కనపట్లేదు. అయ్యేది అంతా మావాడే, మా జయప్రకాషే ఇది నిర్వహణ. మొత్తం 13 రోజులు. 13వ తారీఖున మన సాంప్రదాయమైన ముగ్గులు
తెలుగు సంస్కృతి అలాగే సంక్రాంతి సంస్కృతి కనపడేలాగా ముగ్గులు పెద్ద ఎత్తున మెగా ముగ్గులు. దానికి ముఖ్య అతిథిగా మన వంగవీటి రంగా గారి అమ్మాయి ఆశాకిరణం వస్తుంది ఆవిడ. అలాగే ఇక్కడ మన ఈ తోట లక్ష్మి గారు మహిళా నాయకులు పెద్ద పెద్ద నాయకులు అందరినీ కేకేసాం. అంతా వస్తారు 13వ తారీఖున. అది ప్రత్యేకంగా మహిళలకి సంబంధించి మంచి కార్యక్రమం. అలాగే మొదటి 3వ తారీఖు నుంచి 4 రోజులు మహిళా వాలీబాల్ కబడ్డీ. అది ఆర్గనైజ్డ్ ఇది అసోసియేషన్ తరఫున నిర్వహించారు. మొత్తం స్టేట్ అసోసియేషన్ తరఫున అది చాలా సక్సెస్ అయింది, చక్కగా జరిగింది. దాంట్లోంచే ఒక నేషనల్ ఆడితే ఒక టీంని వీళ్ళు అసోసియేషన్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ 4 రోజులు కబడ్డీ వాలీబాల్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇది జరుగుతుంది. ఒక పక్కన క్రికెట్ 3వ తారీఖు నుంచి జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ వీరవాసరంలో జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు వేసిన అడుగు ఒక సాంప్రదాయానికి ఒక మంచి పద్ధతి అని చెప్తున్నారు. ఎందుకంటే మరుగున పడిపోతున్నటువంటి సాంప్రదాయ క్రీడ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ వీటన్నిటినీ కూడా అంటే అటు మహిళలు పురుషుల జట్లను కూడా ఇక్కడ వీరవాసరం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జట్లను అసోసియేషన్లందరినీ ఏకం చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ విధంగా ఆడించడం చాలా గొప్ప అని చెప్తున్నారు. ఏదేమైనా ఇదే పద్ధతి కొనసాగాలి, మిగిలిన చోట్ల కూడా ఇటువంటి క్రీడలకు ప్రోత్సాహం కల్పించాలి, కోడిపందాలతో పాటు ఇటువంటి క్రీడల మీద కూడా ఆసక్తి చూపించాలంటూ కూడా వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు కోరే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, వీరవాసరం.